మనం ఎంత చెయ్యగలం అనుకుంటామో నిజానికి అంతకంటే చాలా ఎక్కువ చెయ్యగలం. మనల్ని మనం చూసుకునే విధానాన్నే మార్చేసే ఒక సింపుల్ కానీ చాలా శక్తివంతమైన సూత్రం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ సూత్రం వెనుక ఒక అద్భుతమైన నిజ జీవిత కథ ఉంది. ఈ కథ శాన్ డియాగోలో జరిగిన ఒక 100 మైళ్ల పరుగుబంధంతో మొదలవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒకవైపు మన కథకుడు, అతని 6 సభ్యుల బృందం ఉంది. వాళ్ళ దగ్గర టెంట్లున్నాయి, మసాజ్ చేసేవాళ్లున్నారు, కావలసినంత ఫుడ్ ఉంది, అంతా ఫుల్ సెటప్ అన్నమాట. మరింకోవైపు కేవలం ఒక్క వ్యక్తి, ఒక నేవీ సీల్. అతని దగ్గరున్నదేంటో తెలుసా? ఒక మడత కుర్చీ, ఒక వాటర్ బాటిల్, కొన్ని క్రాకర్స్, అంతే. ఎంత తేడా కదా! సహజంగానే మన కథకుడికి ఆశ్చర్యం కలిగింది, అసలితను ఎవరు అని. ఎందుకంటే అతను మామూలు అల్ట్రా రన్నర్లా లేడు. చూడ్డానికి చాలా బలంగా, సుమారు 260 పౌండ్ల బరువున్నాడు. అలాంటి వ్యక్తి అంత పెద్ద పరుగుపందెంలో ఒంటరిగా పాల్గొనడమంటే వింతే కదా. పరుగు మధ్యలో మన కథకుడు అతన్ని గమనిస్తూనే ఉన్నాడు. అప్పుడు తెలిసిన ఒక విషయం నిజంగా షాకింగ్. రేస్లో 70వ మైల్ దగ్గర ఆ సీల్ 2 పాదాల్లోని చిన్న ఎముకలన్నీ విరిగిపోయాయట. కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయట. అయినా సరే అతను ఆ 100 మైళ్ల పందెం పూర్తి చేశాడు. ఆలోచించండి, అతని మెంటల్ స్ట్రెంగ్త్ ఏ రేంజ్లో ఉండుంటుందో. సరే, ఆ సీల్ కథ పక్కన పెడితే ఇప్పుడు మన కథకుడి పర్సనల్ లైఫ్లోకొద్దాం. తన జీవితంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చూద్దాం. పేపర్ మీద చూస్తే మన కథకుడి లైఫ్ పర్ఫెక్ట్. మంచి జాబ్, పెళ్ళైంది, ఒక బాబు, అంతా సెట్. కాని లోపల ఏదో వెలితి. రోజూ ఒకేలా గడిచిపోతోంది. జీవితం ఒక ఆటోపైలట్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టనిపించింది. నేను ఏమాత్రం బెటర్ అవ్వట్లేదు అని తనకి అర్థమైపోయింది. ఈ రొటీన్ బ్రేక్ చేయడానికి అతను తీసుకున్న నిర్ణయం చాలా విచిత్రమైనది, ఇంకా చెప్పాలంటే సాహసోపేతమైనది. ఆ పరుగు పందెంలో చూసిన నేవీ సీల్కి నేరుగా ఫోన్ చేసి 1 నెల రోజులు మాతో వచ్చి ఉండగలరా అని అడిగాడు. అతని మైండ్ సెట్ కొంచెమైనా తనకు వస్తుందని ఒక చిన్న ఆశ. సరే, ఆ సీల్ వాళ్ళింటికొచ్చాడు. వచ్చిన మొదటి రోజే ఒక పెద్ద ఛాలెంజ్ ముందు పెట్టాడు. అదే 100 పులప్స్ టెస్ట్. ఇది కేవలం శరీరానికి కాదు, మనసులో దాగి ఉన్న ఆ ఎక్స్ట్రా పవర్నే బయటకు తీసే టెస్ట్ అన్నమాట. ఆ సీలొచ్చిన వెంటనే అడిగిన మొదటి ప్రశ్న చాలా సింపుల్: నువ్వు ఎన్ని పుల్లప్స్ చేయగలవు? కాని ఈ చిన్న ప్రశ్నే ఒక పెద్ద పాఠానికి దారితీసింది. మన కథకుడికి పుల్లప్స్ అంటే అస్సలిష్టం లేదు. అయినా సరే మొదటి సెట్లో చాలా కష్టపడి ఒక 8 చేశాడు. సరే, ఒక 30 సెకండ్లు రెస్ట్ తీసుకో, మళ్ళీ చేయి అన్నాడు సీల్. రెండోసారి ఇంకా కష్టపడి ఒక 6 మాత్రమే చెయ్యగలిగాడు. ఇక మూడోసారికి 1, 2, మహా అయితే 3, అంతే. అతను శక్తి అంతా అయిపోయింది. చేతులు కదల్లేదు. నా పని అయిపోయింది, డన్ అనుకున్నాడు. అతనిక నా వల్ల కాదు అనుకుంటున్న టైంలో ఆ సీల్ చెప్పిన మాటకి షాకయ్యాడు. సరే, మనమెక్కడ్నుండి వెళ్ళట్లేదు. నువ్వింకో 100 పులప్స్ చేసే వరకు అసాధ్యం, అక్కడే ఉండిపోతానేమో అనిపించింది మన కథకుడికి. కాని ఆశ్చర్యమేంటంటే అతను ఆ 100 పుల్లప్స్ పూర్తి చేశాడు. ఒకటి తర్వాత ఒకటి, నెమ్మదిగా, కష్టంగా, కాని చేశాడు. అసాధ్యమనుకున్నది సాధ్యమైంది. ఆ రోజు ఆ సీలొకటి నిరూపించాడు: మనం అనుకున్నది మన లిమిట్ కాదు, మనం దానికంటే చాలా ఎక్కువ చేయగలం. ఈ అనుభవం ద్వారా బయటపడిన ఒక నిజం, ఒక శక్తివంతమైన సూత్రం. అదే మనం ఈరోజు మాట్లాడుకోబోయే 40% సూత్రం. సో, ఇంతకేంటి ఈ 40% సూత్రం? సింపుల్గా చెప్పాలంటే, మన బ్రెయిన్ ఇక చాలు ఆపేయి అని మనకు సిగ్నల్ ఇచ్చినప్పుడు నిజానికి మనం మన కెపాసిటీలో కేవలం 40% మాత్రమే వాడి ఉంటాం. అంటే మన బాడీ కంటే మన మైండే ముందు గివప్ ఇస్తుందన్నమాట. ఆ సీల్ వాళ్ళ టీంలో ఒక నినాదం ఉంటుందట: ఏదైనా పని కష్టంగా లేకపోతే మేము దాన్ని చేయం. ఇది ఎందుకంటే ప్రతిరోజూ వాళ్ళ కంఫర్ట్ జోన్ దాటి బయటకు రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అప్పుడే వాళ్ళ అసలైన లిమిట్స్ ఏంతో వాళ్ళకు తెలుస్తాయి. దీని ఉద్దేశ్యం కావాలని కష్టపడటం కాదు, ప్రతిరోజూ మనల్ని మనం కొంచెం అసౌకర్యానికి గురిచేసుకోవడం. అలా చేసినప్పుడే మన ఎదుగుదల మొదలవుతుంది. మన కంఫర్ట్ లెవెల్స్ని మనమే ఛాలెంజ్ చేసుకోవాలి. సరే, ఈ సూత్రం అంతా బాగానే ఉంది, కాని దీన్ని మన డైలీ లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలి? మనలో దాగి ఉన్న మిగిలిన 60% శక్తిని ఎలా బయటకు తీయాలి? దీన్ని అర్థం చేసుకోవడానికి మ్యారథాన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మ్యారథాన్ రన్నర్స్లో చాలామంది ఒక 18వ మైలు దగ్గరకొచ్చేసరికి
ది వాల్ అంటారు. అంటే ఒక అడ్డుగోడను ఢీకొట్టినట్టు ఫీలవుతారు. శరీరం ఇక ముందుకు కదలదు అని చెప్పేస్తుంది. అదే వాళ్ళ 40% లిమిట్. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మారథాన్ స్టార్ట్ చేసిన వాళ్లలో దాదాపు 99% మంది దాన్ని పూర్తి చేస్తారు. అంటే వాళ్లందరూ ఆ వాల్ని దాటగలుగుతున్నారన్నమాట. మరి ఆ మిగిలిన 50 లేదా 60% పవర్ ఎక్కడ్నుంచొస్తోంది? అది కేవలం ఫిజికల్ ఎనర్జీ కాదు. మనసు అలసిపోయాను అని చెప్తున్నా, లేదు ఫినిష్ లైన్ చేరాలి అని ముందుకు నడిపించే సంకల్ప బలమది. ఆ విల్ పవర్ మనందరిలోనూ ఉంటుంది. ఆ సంకల్ప బలం మనందరిలో ఉంది, కరెక్టే. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఏడాడికి ఒకసారి చేసే మ్యారథాన్కే కాదు, మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే చిన్న చిన్న సవాళ్లలో ఈ విల్ పవర్ని ఎలా వాడాలి? కాబట్టి చివరిగా ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో, మన పనిలో, మన లక్ష్యాలలో మన 40% అడ్డంకి ఎక్కడ ఉంది? మనం నిజంగా మన లిమిట్కి వచ్చేశామా? లేక మన మనసు మాత్రమే అలా మనల్ని నమ్మిస్తోందా?